ఏం పేరు బ్రదర్? మహేందర్. ఏం చేస్తుంటారు? ఎంబీఏ ఇక్కడ హెల్త్ కేర్ ఎక్కడ? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. హైదరాబాద్. కొత్తగా కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మంత్రులు. ఎకో పార్క్ కొడతామంటున్నారు. దీంట్లో వార్తలు కూడా వస్తాయి. ఎట్లా చూస్తారు దీన్ని? ఓకేనా? 1974 నుంచి ఇక్కడ మనకు జీవరాశులు స్టూడెంట్స్ మేమందరం కలిసే ఉన్నాం. మేము ఇప్పుడు గొడవ చేసిన కారణంగానే ఆయన ఇప్పుడే ఎకో పార్క్ కట్టాలని ఎందుకు అనుకున్నాడు? ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడే ఎందుకు అంటున్నాడు అన్నమాట. పాయింట్. ఇప్పుడు మేము మా భూమి కోసం మేము పోరాడితే దాన్ని విరుద్ధంగా తీసుకొని దాన్ని పర్సనల్ ఈగోగా తీసుకొని ఆయన ఎందుకు అనాలన్నమాట. ఒక సీఎం స్థాయిలో ఉన్నాయన విద్యార్థుల చదువు కోసం ఫస్ట్ పాయింట్ పెట్టాల్సిన ఆయన మేము ఇప్పుడు పోరాడిన తర్వాతనే ఎకో పార్క్ వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అది మా క్వశ్చన్. సో మరి దీన్ని స్వాగతిస్తారా వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఎందుకు? గత కొన్ని సంవత్సరాలుగా జీవరాశులు స్టూడెంట్స్ అందరం కలిసే ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చి ఆయన ఏదో వెళ్ళిపోవాలా ఎక్కడో ఫోర్త్ సిటీ చేస్తా అంటే మేము దాన్ని ఒప్పుకోం. ఖచ్చితంగా ఖండిస్తాం. ఉద్యమం మొత్తం ఏకమై చేస్తాం. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా తీసుకుపోతాం. డెవలప్మెంట్ ఎందుకు మీరు అంటే ముఖ్యమంత్రి డెవలప్మెంట్ అంటున్నారు కదా, మరి మీరు విద్యార్థులుగా మీరు ఎందుకు ఎడ్యుకేషన్ కోసం అలాట్ చేసిన ల్యాండ్ని ఎడ్యుకేషన్ లేదా స్పోర్ట్స్ వరకే కేటాయించుకోవాలి. ఆయన డెవలప్మెంట్ చేయడానికి ఆయనకు అధికారం ఉందో లేదో మాకు కూడా తెలియదు, కానీ అది మేము ఖండిస్తాం అంతే. మేము చాలా రోజుల నుంచి ఇక్కడ పోరాడుతున్నాం. మేము ఇక్కడ చదువుకుంటున్నాం. మా విద్య కోసం మేము పోరాడతాం. అది చేస్తాం. ఇక్కడ పోరాడే వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ అడ్డుకుంటున్నారు. నార్త్ ఇండియన్ విద్యార్థులు ఉన్నారు దీంట్లోని ఎంపీ మల్లు రవి అంటా ఉన్నాడు. ఎట్లా? నార్త్ ఇండియన్ అనే ముందు తెలుగు వాళ్ళం కూడా ఉన్నాం. అందరం ఉన్నాం. నార్త్ ఇండియన్ అని ఏం సపరేట్ లేదు. ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి అందరూ ఉన్నారు. అందరు కలిసికట్టుగానే పోరాడుతున్నారు దీంట్లో అంతే. ఇంకా ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు. ఆ మంత్రులలో ఆల్రెడీ ఇక్కడ ఇద్దరు చదివిన స్టూడెంట్స్ కూడా ఇక్కడ నుంచి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు చదివినప్పటి నుంచే ఇక్కడ జీవరాశులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా అవన్నీ వాళ్ళ అర్ధరహిత మాటలు అవి. పేడ్ బ్యాచ్ అని ఎట్లా అంటారు? ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మేము చదువుకొని వచ్చిన వాళ్ళం. ఇక్కడికి అందరికీ మెరిట్లు తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఆయన అంటాడు గుంటనక్కలు అంటాడు, ఇంకేమో అంటాడు. అట్లా ఎట్లా అంటాడు ఆయన? రాజకీయ శక్తులు ఉన్నాయి మీ వెనకాల? మా వెనకాల ఏ రాజకీయ శక్తులు లేదు. స్టూడెంట్స్ అందరూ ఏకమయ్యే మా క్యాంపస్ని కాపాడుకోవడానికే మేము పోరాడుతున్నాం. అంత డబ్బులు ఇచ్చి చేపిస్తారా? ధర్నాలు చేపించారా? ఇక్కడ ప్రూవ్ చేసుకోమను ఒకసారి వచ్చి ఇక్కడికి. ఎవరినో డబ్బులు ఇచ్చి స్టూడెంట్స్ని ఇట్లా ఉసుగొలుపుతుందంటే ఫస్ట్ స్టూడెంట్లు మాట్లాడిన తర్వాతనే నాయకులు మాట్లాడారు. నాయకులు మాట్లాడిన తర్వాత అట్లా కాదు. స్టూడెంట్స్ మాట్లాడినా మేము గొడవలు స్టార్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడారు. ఫస్ట్ వాళ్ళు మాట్లాడినాక మేము తర్వాత మాట్లాడడం కాదు. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినాకనే వాళ్ళు మాకు సపోర్టివ్గా వచ్చారు. ఎందుకంటే ఇది తప్పు అని చెప్పడానికి అంతే. వాళ్ళు చేపిస్తున్నారు అంటారు విద్యార్థులతో. ఎవరు అంటున్నారు అట్లా? విద్యార్థులు కొంతమంది ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు రాజకీయం చేస్తారు. మేము కాదు చేసేది. వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు రాజకీయం చేస్తారు. పక్కన పైన రుద్దడానికి వాళ్ళు ఏదో చేస్తారు. మేము కాదు. ఎకో పార్క్ ఇక్కడ నిర్మిస్తే వద్దంటున్నారు. బరాబర్ వద్దంటాం. మేము ఒప్పుకోము. అసలే ఒప్పుకోరా? ఎందుకు? ఎందుకంటే ఇది మా యూనివర్సిటీ. మేము చదువుకుంటున్నాం ఇక్కడ. కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే మేము ఎట్లా వెళ్ళిపోతాం చెప్పండి మీరే. ఫస్ట్ విద్య కదా ప్రియారిటీ. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు కదా, ఫోర్త్ సిటీలో కొత్త క్యాంపస్ కట్టిస్తాం ఏదో సంథింగ్ ఏదో ఉన్నది కదా. ఫోర్త్ సిటీ కడతామన్నారు. అవును ఏదో. మరి అది డెవలప్మెంటే కదా, మరి దానికి మీరు స్వాగతించాలి కదా. డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉన్నది తీసేసి మళ్ళీ కొత్త కట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నాం మేము. ఏముంది దానికి? ఇప్పుడు లోటు బడ్జెట్లు ఉన్నప్పుడు కొత్తగా అంతా మళ్ళీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఉన్నది సరిదిద్దుకుంటే సరిపోతుంది కదా. చేసుకోనియండి, డెవలప్మెంట్ చేసుకోనియండి. మా యూనివర్సిటీ తీసుకుపోయి అక్కడ ఎందుకు పెడతాడు మళ్ళీ? ఎందుకు? అవసరం ఏముంది? మా దాంట్లో మేమే ఉంటాం అంతే. కొత్తగా మళ్ళీ అక్కడ తీసుకుపోయి బిల్డింగ్లు కట్టడం, మళ్ళీ అంత బడ్జెట్ అదంతా ఎందుకు? ఇక్కడ ఉన్నది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నది ఇట్లనే ఉంటే ఏమవుతుంది? అది ఏం చెప్తామన్నా, ఇంతే. మేము ఇక్కడ నుంచి కదలము. మా యూనివర్సిటీ మాకు కావాలి అంతే. ప్రభుత్వం మీకు సానుకూలంగా లేనట్టుంది. సానుకూలంగా వస్తుంది తొందరలో. మేము అంతవరకు పోరాడతాం. వచ్చే వరకు కోర్టులో కేసు ఉన్నప్పుడే ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నాం. రేపు మీకు సానుకూలంగా చేస్తారా ఎట్లా అనుకుంటున్నారు? అప్పటిదాకా మేము పోరాడతాం అంతే. పోరాటం అయితే ఆగదు.